విశాఖపట్నం సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంజన్లో ఏర్పడిన మంటలు పూర్తిగా బోటుకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బోటు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో మరో ఫిషింగ్ బోట్ దగ్గరలో ఉంది. దీంతో ప్రమాదం జరిగిన బోట్లో ఉన్న 5గురు సురక్షితంగా బయటపడ్డారు. బోటు దగ్ధం కావడంతో 40 లక్షల రూపాయలు నష్టం జరిగిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంజన్లో ఏర్పడిన మంటల కారణంగా పూర్తిగా బోటుకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బోటు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో మరో ఫిషింగ్ బోట్ దగ్గరలో ఉంది. దీంతో ప్రమాదం జరిగిన బోటులో ఉన్న 5గురిని సురక్షితంగా బయటపడ్డారు. బోటు దగ్ధం కావడంతో 40 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని మత్స్యకారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, సముద్రంలో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోట్ అయితే అగ్ని ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆ బోట్ లో అసలు ఎంతమంది ఉన్నారు? ప్రస్తుతం వారి సిచ్యువేషన్ ఎలా ఉంది? థ్యాంక్ యూ. విశాఖపట్నం కేంద్రంగా ఉన్నటువంటి ఏదైతే ఫిషింగ్ హార్బర్ ఉందో ఇక్కడ నుంచి సుమారు ఉదయం 4:30 గంటల ప్రాంతంలో అయితే ఒక ఫిషింగ్ బోట్ 5గురు సిబ్బందితో అయితే కనుక ఇది వేటకు అయితే మొత్తం వెళ్ళడం జరిగింది. అయితే నార్మల్ గా అయితే కనుక 8 నుంచి 10 మంది వరకు కూడా సిబ్బంది ఉన్నటువంటి బోట్ లో కేవలం సిబ్బంది తక్కువగా ఉండడంతో ఈ రోజు కేవలం 5 మంది సిబ్బందితోనే ఈ బోట్ అయితే బయలుదేరడం జరిగింది. ఏదైతే V5MM 495 నంబర్ గల బోట్ అయితే ఇది ఫిషింగ్ కి వెళ్ళింది. అయితే సుమారు మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఇంజన్ లో ఏర్పడినటువంటి మంటలు అది పూర్తి స్థాయిలో బోటు మొత్తం వ్యాపించడంతో అయితే మొత్తం సిబ్బంది అందరూ కూడా ఒక భయానికి లోనైన పరిస్థితి ఏర్పడింది. అయితే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా మంటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అదుపులోకి రాని పరిస్థితి కనిపించడంతో వీళ్ళు వెంటనే సముద్రంలో కూడా దూకడం జరిగింది. అదే సమయంలో అక్కడ ఏదైతే V5MM 894 నెంబర్ గల బోటు ఏదైతే ఉందో ఆ బోటు వీళ్ళకి సహాయం అందించడంతో అయితే వీరు ప్రాణాలు దక్కించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ బోటుకు ప్రమాదం సంబంధించిన సమయంలో అయితే అది పూర్తి స్థాయిలో ఫైబర్ బోట్ కావడంతో అయితే మంటలు త్వరగా వ్యాపించడంతో వీళ్ళందరూ కూడా ఆ మంటలను అదుపు చేసే పరిస్థితి అయితే లేకపోవడంతో అయితే వీళ్ళందరూ కూడా సముద్రంలో దూకడం జరిగిందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే ప్రాణ నష్టం లేకపోవడంతో అయితే కాస్తంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ కూడా గత 6 నెలల కాలంలో సుమారుగా 7 బోట్ల వరకు ఇలాంటి పరిస్థితి నెలకొందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కూడా మత్స్యకారులు అయితే మాత్రం బోరును వినిపిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఎవరైతే ఆ బోటు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అనిల్, ఆయన కూడా అయితే లబోదీపమంటున్న పరిస్థితి. అదృష్టవశాత్తు మా ప్రాణాలు దక్కించుకున్నాము. అదే నైట్ టైం అయితే కనుక అసలు మా ప్రాణాలు కూడా కనీసం మా ప్రాణాలు నిలబెట్టుకున్న పరిస్థితి లేకపోయేదని కూడా వీళ్ళైతే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ దగ్గరలో ఉన్న బోట్లు కావచ్చు, లేదంటే ఉన్న వీళ్ళు ఆదుకోవడంతో మా ప్రాణాలు దక్కేందుకు కూడా వాళ్ళు చెబుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే సుమారుగా 40 లక్షల వరకు కూడా పూర్తి స్థాయిలో ఇటు బోటు కావచ్చు, బోటుతో పాటు ఫిషింగ్ చేసిన ఇది ఆయిల్ తో పాటు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం దగ్ధం కావడం, అదేవిధంగా బోటు మొత్తం పూర్తిగా సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఫిషరీస్ జేడి విజయ కూడా దీనిపై పూర్తి స్థాయి సమీక్ష చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా విశాఖ పోర్ట్ అథారిటీ నుంచి కూడా వీళ్ళ అధికారులు కూడా వీళ్ళు చేస్తారు. ఎందుకంటే సముద్రంలో ఆ బోట్ను బయటికి వెలికి తీసే పరిస్థితి కూడా పరిస్థితి ఎంత మేర ఉన్నాయి, ఏ విధంగా చేయడం దానిపై అయితే మాత్రం పూర్తి స్థాయి సమీక్ష చేపడుతున్నాం. దీనిపై పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని, అదేవిధంగా ఎవరైతే బోటు ఓనర్స్ ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా
మా వైపు నుంచి అంటే ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఆర్థిక తోడ్పాటును అందిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీ మెకనైజ్డ్ బోట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే లక్ష్మణరావు ఉన్నారో ఇప్పటికే జట్టి వరకు చేరుకొని వీళ్ళందరితో మాట్లాడడం జరిగింది. దీనికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి ఆర్థిక భరోసా కల్పించేందుకైతే మాత్రం పూర్తి స్థాయిగా సహకరిస్తామంటూ కూడా చెబుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.